ఏపీ ప్రభుత్వంలో జనసేనకు ప్రాధాన్యత తగ్గిపోతుందా? 15 ఆగస్టు వేడుకల్లో జనసేన మంత్రుల శాఖలకు సంబంధించిన శకటాలు ఎందుకు ప్రదర్శించలేదు? ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అటవీ పర్యావరణ శాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఇప్పుడు అటవీ శాఖ పవన్ చేతిలో ఉన్న ఆ శాఖ శకటం ఎక్కడా కనిపించలేదు. జనసేనలోని మరో 2 మంత్రుల శాఖల శకటాలు కూడా ప్రదర్శనకు నోచుకోలేదు. ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ శకటాలు ప్రదర్శనకు రాకపోవడానికి కారణం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. అయితే వీటిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ మంత్రులకు చెందిన కీలకమైన అటవీ పర్యావరణ శాఖలు, పర్యాటక పౌర సరఫరాల శాఖలకు చెందిన శకటాలు ఈసారి ప్రదర్శనకు నోచుకోలేదు. గత ఏడాది వివిధ శాఖలకు చెందిన 14 శకటాలతో ప్రదర్శన నిర్వహిస్తే ఈసారి కేవలం 9 శాఖల శకటాలనే ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్, ఆయన పార్టీ మంత్రుల శాఖల శకటాలు ప్రదర్శనకు పెట్టకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పౌర సరఫరాల శాఖకి గతంలో ఎప్పుడూ శకటం ప్రదర్శించే అవకాశం రాకపోయినా రైతులకి ఇటీవల 1600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిన శాఖగా శకట ప్రదర్శనకి అవకాశం ఉంటుందని భావించారు. కానీ నాదెండ్ల మనోహర్ నిర్వహించే ఆ శాఖకు అవకాశం దక్కలేదు. ప్రతి ఏటా 15 ఆగస్టు వేడుకల్లో ఆకర్షణగా నిలిచే అటవీ పర్యావరణ శాఖ, పర్యాటక శాఖలు ప్రదర్శనలో లేకపోవడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుంచి మంత్రులుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ శాఖల శకటాలకు ప్రదర్శనలో చోటు దక్కకపోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో జనసేనకి తగ్గుతున్న ప్రాధాన్యతకి ఇది నిదర్శనమని చెబుతున్నారు. అడవులను సంరక్షించడం, పర్యావరణాన్ని పరిరక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటవీ శాఖ శకటాన్ని ప్రదర్శిస్తుంటారు. అటవీ శాఖ శకటం ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బెంగుళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతోనూ కుంకి ఏనుగులపై చర్చించారు. ఇలా అటవీ పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ చూపే పవన్ కళ్యాణ్ తన శాఖ శకటాన్ని ప్రదర్శనలో పెట్టించుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రదర్శనలో ఉండే అటవీ శాఖ శకటం ఈసారి ఎందుకు లేకుండా పోయిందనే ప్రశ్నల వెనుక రాజకీయ కోణాలే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కి సరైన ప్రాధాన్యత దక్కటం లేదని జనసేన క్యాడర్ భావిస్తోంది. కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో అంతకంతకీ ప్రాధాన్యత తగ్గిపోతోందని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో జనసేన మంత్రుల శకటాలకి ప్రదర్శనలో అవకాశం దక్కకపోవడంతో వారిలో అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ఏదేమైనా 15 ఆగస్టులో శకటాల ప్రదర్శన వ్యవహారం కూటమిలో చిచ్చు రేపేలా కనిపిస్తోంది.